హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రియాన్వి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను ఒక చిన్న టాపిక్ అయితే చెప్తాం అనుకుంటున్నాను. అది డ్రెస్ టాపిక్. అది కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ ఐడియా అనేసి అయితే ఈ టాపిక్ అయితే చెప్తాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి డ్రెస్. ఇది డ్రెస్ అనుకోకండి, ఇది డ్రెస్ పైన ఉంటుంది కదా, ఇది ఓన్లీ పైన పార్ట్. ఇది వచ్చేసి లెనిన్ క్లాత్. ఇదంతా ఒక శారీ అంత ఉండే అండి క్లాత్. నేనైతే ఒక 2 years బ్యాక్ అయితే డ్రెస్ కుట్టించాను. శారీ కాస్ట్ వచ్చేసి 700 వరకు అయింది. ఇంకా దీనికి స్టిచ్చింగ్ వచ్చేసి 400 అంటే 1100 వరకు అయితే ఈ డ్రెస్కి అయితే నేను పెట్టాను. కానీ ఈ డ్రెస్ నాకు నచ్చలేదు. ఇంకా దీనికి వచ్చేసి అనార్కలి టైప్ కుట్టించాను. అనార్కలి టైప్ ఇంకా బోట్ నెక్ పెట్టంటే నేను ఒక విధంగా చెప్పాను, ఆ టైలర్ ఒక విధంగా కుట్టేసింది. సో నాకు ఇక నచ్చలేదు, అసలు వేసుకోనే లేదు నేను ఈ డ్రెస్. నచ్చిన డ్రెస్సులు వేసుకోవాలంటేనే మనకు టైం ఉండదు. అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ నైటీలోనే ఉంటాం కాబట్టి నచ్చిన డ్రెస్సులు వేసుకోవడానికి టైం ఉండదు. ఇంకా నచ్చిన డ్రెస్ కాబట్టి నేను దీన్ని పక్కకే పడేసాను. కానీ క్లాత్ బాగుంది కదా అనేసి అయితే ఏదైనా ఐడియా అంటే ఏదైనా చేద్దామని ఆలోచన వచ్చింది. అంటే టాప్స్ లాగా కుట్టిస్తే బాగుంటుందేమో అనేసి పైన పార్ట్ తీసేసి కింద కుచ్చులో పార్ట్ ఉంటుంది కదా, అదంతా రిమూవ్ చేశాను. అది తీస్తే ఒక 4 meters వరకు అయితే క్లాత్ వచ్చింది. ఆ 4 meters క్లాత్లో నాకు మా పాపకైతే నార్మల్ టాప్స్ ఉంటాయి కదా, ఆ టాప్ లాగా అయితే కుట్టించాను. వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి మా పాప టాప్. ఎందుకు క్లాత్ వేస్ట్ చేయాలి, ఒక్కసారైనా వేసుకుందాము, ఇంత పెట్టి కొన్నాం కదా అని అయితే అనిపించింది. నేను ఇలాంటివి అయితే ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఏమన్నా షర్ట్స్ కూడా బాగుంటాయి కదా, క్లాత్ షైనింగ్ క్లాత్ షర్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను అంటే పాప వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అవి కూడా షర్ట్స్ మిడిల్లోకి వెళ్ళి కట్ చేసేసి పాప వాళ్ళకైతే చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే కుట్టేదాన్ని. నాకు టైలరింగ్ రాదు, బట్ నేను ఇంట్లో ట్రై చేసేదాన్ని, మిషన్ ఉంది, సో ట్రై చేసుకుంటూ. ఇది వచ్చేసి పాప డ్రెస్. ఇంకా మా ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ నెక్, ఇంకా బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్కే పెట్టింది. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా కుచ్చులతోటి, ఇలా అయితే పెట్టింది. నాకు మా పాపకి సేమ్ కుట్టించాను. ఇప్పటివరకు మేము సేమ్ వేసుకోలేదు, ఇదైనా వేద్దాం ఎలా ఉంటుందో అని అయితే కుట్టించాను. ఇది నా టాప్, ఇది వచ్చేసి నా టాప్, అది మా పాప టాప్, ఇది నా టాప్. ఇంకా ఇవి రెండు కుట్టాక కూడా సేమ్ కుట్టించాను నేను కూడా, హ్యాండ్స్ కూడా. నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు బ్లౌజ్కి కూడా, సో ఒకసారి ట్రై చేద్దాం డ్రెస్కి అనేసి అయితే. ఇంకా ఇవి రెండు కుట్టంగా ఇంకో టాప్ కూడా అవుతుంది. అంటే మా చెల్లె వాళ్ళ పాపకు కూడా కుట్టిద్దాం అనుకుంటున్నాను. మేము ఎక్కువగా నేనైనా చెల్లె అయినా ఇద్దరికి తీసుకుంటాము. సో మా చెల్లె వాళ్ళ పాప అంత రెగ్యులర్గా ట్రెడిషనల్గా డ్రెస్సెస్ వేయదు, అంటే తనకు టీషర్ట్సే ఇష్టం. సో తనకైతే కుట్టించలేదు, ఇప్పుడైతే కుట్టించేస్తాను. ఇంకా దీని పైకి వచ్చేసి నేను 300 పెట్టి అయితే కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అనేసి ఆరెంజ్ కలర్ చున్నీ అయితే తెచ్చుకున్నాను 2 years బ్యాక్. ఈ డ్రెస్ నచ్చకపోయేసరికి ఆ చున్నీని వాడే టైం కూడా రాలేదు. సో దీనిపైకి అయితే నేను ఆరెంజ్ చున్నీ, ఆరెంజ్ లెగ్గిన్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.